మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. మహిళలకు నెలకు 2500 ఎప్పుడు ఇస్తారంటూ మంత్రి వివేక్ ను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ ఇందుకు వివేక్ బదులిచ్చారు. ఆర్టీసీ సమ్మెకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని వివేక్ అనడంతో గొడవ మొదలైంది. మంత్రి ఎమ్మెల్యేకు నచ్చజెప్పేందుకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రయత్నించారు. ఇదే సమయంలో రెండు వర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. మహిళలకు నెలకు 2500 ఎప్పుడు ఇస్తారంటూ మంత్రి వివేక్ ను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ ఇందుకు వివేక్ బదులిచ్చారు. ఆర్టీసీ సమ్మెకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని వివేక్ అనడంతో గొడవ మొదలైంది. మంత్రి ఎమ్మెల్యేకు నచ్చజెప్పేందుకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రయత్నించారు. ఇదే సమయంలో రెండు వర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. ప్రజల మనిషిగా పేర్కొన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ కార్యక్రమంలో రసాభాసకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రి వివేక్ కార్యక్రమంలో గొడవ జరిగింది. ప్రతిసారి కూడా ఇటు నర్సాపూర్ నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ప్రతిసారి ఇక్కడ గొడవ జరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ రోజు కూడా కొన్ని అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వచ్చారు. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయిన తర్వాత షాదీ ముబారక్ అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ క్రమంలో అటు మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి 2500 హామీ ఎప్పుడు అమలు చేస్తారంటూ వేదిక పైన అనడంతో ఆ మంత్రి కూడా సమాధానం చెప్పే క్రమంలో గతంలో కేసీఆర్ చేసిన అప్పులకు చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం అని చెప్పడం, అదేవిధంగా గతంలో ఏదైతే ఆర్టీసీ సమ్మె కావచ్చు ఇతర వాటి సమస్యలన్నింటినీ కూడా కేసీఆర్ ప్రభుత్వ కారణమనడంతో అటు ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి వ్యాఖ్యల పట్ల. అటు ఇరు వర్గాలు కూడా వాళ్ళిద్దరు కూడా వాగ్వాదం జరగడంతో వేదిక కింద ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా నినాదాలు ఇవ్వడం అదేవిధంగా బాహాబాయి కూడా దిగడం జరిగింది. దాంతో అటు పోలీసులు అదేవిధంగా వేదిక పైన ఉన్న జిల్లా అధికారులు కూడా వాళ్ళను సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు కార్యకర్త వినలేని పరిస్థితుంది. దాంతో కార్యక్రమం అర్థాంతరంగా కూడా ముగించడం జరిగింది. ప్రతిసారి కూడా నర్సాపూర్ లో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా కూడా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి మంత్రి రాయనరసింహ వచ్చిన సమయంలో అదేవిధంగా వివేక్ అదేవిధంగా కొండా సురేఖ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో బహిరంగ వేదికలపైన చాలా వరకు గొడవలు జరిగాయి. చాలా సందర్భాల్లో కూడా వాటిని కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ కూడా కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అదే తరహాలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.